నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్న. సో మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ 12 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా క్రియేటర్ రియల్మీ వాళ్ళకి అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళకి అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మన వాళ్ళు ఇక్కడ కూడా అదే స్కోప్ పోర్ట్రేట్ కెమెరా సోనీ IMX వాళ్ళ 890 OIS కెమెరాతో పాటు వస్తుంది అండ్ క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. మంచి డిజైన్తో పాటు వచ్చింది. ఈవెన్ ప్రో కూడా నేను ఏదో పాయింట్ అవుట్ చేసిన ఏంటంటే గోల్డ్ కలర్ లాంటి రిమ్ డిజైన్ ఉంది. ఎడ్జెస్లో కూడా చాలా సేమ్ ప్యాటర్న్తో పాటు వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. కమింగ్ టు హైలైట్ చూసుకుందాం. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. ఇక్కడ 3x దాకా ఉంది. ప్రో వేరియంట్ లేడం 2x ఉండే. అండ్ ఇక్కడ సోనీ వాళ్ళ IMX 890 OIS కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. కానీ అక్కడ స్నాప్డ్రాగన్ 6 Gen 1 వస్తుంది అనమాట. 120 కర్వ్ డిస్ప్లేతో పాటు చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ 3 VC కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. అండ్ అదే లగ్జరీ డిజైన్ అదే సేమ్ అదే ఉంది. సేమ్ 12GB ర్యామ్కి 12GB వర్చువల్ ర్యామ్ వస్తుంది అనమాట. రియల్మీ UI సేమ్ అదే ఉంది. సో రెండింటిలో కూడా పెద్దగా డిఫరెన్స్ ఎడగా అనిపిస్తుంది అంటే ప్రాసెసర్ కానీ నాకు మెయిన్గా అనిపించింది డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ప్రైస్ ఎంత అని మీరు అడగచ్చు అన్నమాట. సో ప్రైస్ చూసుకోవడం మాత్రం అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 30,000 ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో 30,000 మీరు కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకుంటే ఇట్లా ఈ ప్రైస్కి వస్తుంది. లేకపోతే నార్మల్గా ప్రైస్ చూసుకోవడం మాత్రమే 32,000 రూపీస్ ఉంది. అండ్ ఇది హైర్ వేరియంట్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో 34,000 ఉంది. 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు అయితేనేమో ఎగ్జాక్ట్గా 30,000కు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను రికమెండ్ చేయను కానీ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కలర్స్ చూసుకుంటే సేమ్ ప్రో వేరియంట్లు ఏవైతే కలర్స్ ఉన్నాయో ప్రో ప్లస్ వేరియంట్లో కూడా సేమ్ అవే కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూపన్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా మన వాళ్ళు మెన్షన్ చేశారు. ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోనే, కొంచెం బెటర్ ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అనేసి మీరు అనొచ్చు. సో సింపుల్గా చూసుకుంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది 29,999. సో 30,000. అండ్ మన వాళ్ళు సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అని చెప్పి 54 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. అండ్ ఇంకా అమెజాన్లో కూడా ఎక్కువ ఉందన్నమాట. సో యాక్చువల్లీ అమెజాన్లో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ల కంటే ఫ్లిప్కార్ట్ కంటే కూడా అమెజాన్లో కొంచెం ఎక్కువ ఉంది. 30,140 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఈ ప్రైస్ ఏవైతే ఉన్నాయో నేను అఫీషియల్ వెబ్సైట్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ ప్రైస్ ఏదైతే ఉందో చేంజ్ కావచ్చు. సో నా అడ్వైస్ ప్రైజెస్ కాడ అయితే మాత్రం నేను ఒకటే మాట చెప్తాను, ప్రైజెస్ కాడ మాత్రం ఆఫర్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోండి. లేకపోతే వేరే ఆఫర్స్ ఉంటాయి అలాగే EMI కార్డ్ డిస్కౌంట్స్ అని ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఈజీగా కనిపిస్తుంది కదా. సో క్యాష్ బ్యాక్స్ అని ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి అవైల్ చేసుకోండి. అంటే అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏమైనా సింపుల్గా ఏం లేదు, సేమ్ ప్రో వేరియంట్లు ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ ప్రో ప్లస్ వేరియంట్ కూడా అవే ఉన్నాయి. పెద్దగా డిఫరెన్స్ ఏడు వస్తుంది అంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి ప్రాసెసర్ కొన్ని కెమెరాలో కొన్ని చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఆడ కొంచెం బూస్ట్ అవుతుంది. అందుకే ఆ ప్రో వేరియంట్కి ప్రో ప్లస్ వేరియంట్కి దగ్గర మీకు 5 లేకపోతే 6,000 ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆఫర్స్ అప్లై చేసుకున్నాక ఆఫర్స్ అప్లై చేసుకోకముందైనా సరే. సో ఏది తీసుకోవాలన్నా అంటే నా అడ్వైజ్ ఇది 30,000కి వెళ్తుంది కాబట్టి యావరేజ్ కన్జ్యూమర్కి ఏమంటారు పైసలు పెట్టే దానికంటే ఎక్కువనే పోతుంది. సో బెటర్ ప్రో వేరియంట్ తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. లేదన్నా జర EMIలో లేకపోతే కార్డులతో తీసుకోనా అంటే గాయస్ అది మీ ఓన్ డిసిషన్ అనమాట, తీసుకోవచ్చు. సో 30,000 అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆఫర్స్ అప్లై చేసిరంటే ఇక 27 or 28,000కి వచ్చేస్తుంది. అండ్ మన పాత ఫోన్స్ ఉంటే ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోండి. సో నా ఏరియాకి అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ అవైలబుల్ లేదు. ఒకవేళ ఇట్లా మీరు ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉంటే ఎక్స్చేంజ్ అవైలబుల్ చేసుకోండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. అదైతే నేను గ్యారంటీ చేస్తాను. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే పెద్దగా డ్రాబ్యాక్స్ ఏం లేవు. ఇది
30,000 పెట్టినా సరే కూడా మన వాళ్ళు బోల్డ్వేర్స్ కొన్ని ప్రీఇన్స్టాల్ యాప్స్ అయితే వచ్చినాయి. అవి మీరు అన్ఇన్స్టాల్ కానీ డిజేబుల్ కానీ చేసుకోవాల్సి వస్తామట. అదొకటే డ్రాబ్యాక్. మంచి ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు రెగ్యులర్గా, మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది అంతే. నాకు మెయిన్ పాయింట్ అదొకటి కనిపించింది అంతే, ఇంకేం లేదు. పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. రియల్మీ ఫ్యాన్స్కి అయితే ఇంకా మంచిగా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లస్ గోల్డ్ కలర్ లాంటి లుక్ కావాలన్న వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. కొంచెం ప్రీమియం లుక్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్ లేకపోతే ఏమైనా అర్థం కాలేదు పాయింట్ అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాం. మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలా వద్దా అనేసి. నాకైతే పర్లేదు అనిపించింది. 30,000కైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేసినాక తక్కువకి వస్తుంది కదా, అది బెస్ట్ వాల్యూ. కానీ మోస్ట్ ఆఫ్ కేసెస్లో నేనైతే ఒకటే మాట చెప్తా, 30,000 కాదు 20,000 మ్యాక్స్ పెట్టుకొని 20,000 కంటే దాటకండి. ఎందుకంటే మళ్ళీ కొత్త ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అంత హై ప్రీమియం పెట్టాక మళ్ళీ ఏదో ఒక ఇష్యూ వచ్చినాక మళ్ళీ ఫోన్ సెకండ్ హ్యాండ్ అమ్మబుద్ధి కాదు. ఒకటి తీసుకున్నా సరే తక్కువ రేట్లో తీసుకుంటాడు. అదొక డ్రాబ్యాక్ అనమాట. అవి నా ఒపీనియన్ కూడా మోస్ట్ ఆఫ్ కేసెస్లో 20,000 కంటే వరకు రికమెండ్ కూడా చేయను. ఒకవేళ ఇట్లా ఆఫర్లో తక్కువకి వచ్చింది అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఒక అడ్వైస్ ఇస్తాను అంతే. ఆఫర్స్ అప్లై చేసి కొనుక్కోండి అంతే. ఇది నా ఒపీనియన్, అడ్వైస్ అనమాట. మీకేమనిపించింది? మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కదా యువత విషయం వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.